పెడతారు మిగతాదంతా. సరే తీసేయండి, మీ ప్రభుత్వానికి కూడా ఎవరికైనా పీపీపీకి ఇచ్చేయండి, వాళ్ళు నడుపుతారు. ఎందుకంటే మనకి 51% సంతృప్త స్థాయి వచ్చింది కదా, వాళ్ళు 70% తెచ్చి పెడతారు కావాలంటే సంతృప్త స్థాయి. ఇచ్చేస్తారా? మీ ప్రభుత్వం ఏమో పీపీపీ నడవక్కర్లేదా? మెడికల్ కాలేజీలు పీపీపీ నడవాలి, అది ప్రైవేట్ కాదా? అలా కళ్ళు కూడా ఆపకుండా అబద్ధం చెప్పడం ఎందుకు, ప్రజలు మోసం చేయడం ఎందుకు? పీపీపీకి ప్రభుత్వ కాలేజీకి తేడా తెలీదా? ప్రభుత్వ కాలేజీలో అంతా ప్రభుత్వ ఉద్యోగాలే ఉంటాయి, అలాగే నిర్వహణ ప్రభుత్వమే చేస్తుంది. దాంట్లో తేడాలు ఉంటాయి. ఇప్పుడు దాంట్లో శానిటేషన్ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు, నేను ఒప్పుకుంటా, ఈ మనీ చెప్తా. లేకపోతే అదేదో ఇవి ఉంటాయి కదా, ఎక్స్రేనో ఇంకో మిషన్ ఎవరో ఉంటాయి కదా, అవి వాటి నిర్వహణ ప్రైవేట్ వాడికి, ఎందుకంటే వాడు బాధ్యత తీసుకుంటాడు, లేకపోతే ఆ నెల తీయచ్చు మనం. అలాంటివి నేను కూడా అబ్జెక్షన్ చేయను, తప్పు చెప్పను కూడా. కానీ మెడికల్ కాలేజీ అడ్మినిస్ట్రేషన్ సీట్స్ పరంగా నువ్వు ఎప్పుడైతే ప్రైవేట్ వాడి చేతికి అప్పు చెప్పావో నీ చేతిలో ఏం లేదు ఇక. ఇంకోటి, ఇప్పుడు నారాయణ వాళ్ళకి కూడా మెడికల్ కాలేజీలు ఉన్నాయి కదా, వాళ్ళు ఎట్ట కట్టుకున్నారు? ఒక చోట భూమి కొనుక్కున్నారు, డబ్బులు పెట్టి బిల్డింగ్ కట్టుకున్నారు, ల్యాబులు పెట్టుకున్నారు, ఆ తర్వాత సీట్లు అమ్ముకున్నారు వాళ్ళు, అంతే కదా. మరి నువ్వెందుకు ఇక్కడ అవన్నీ నీ ప్రభుత్వపు ఆస్తిని తీసుకెళ్ళి వాడికి ఎవరికో ఇచ్చి వాడి చేతికి లాభం చేకూర్చడం ఏంటి? ప్రజలకి ఏం లాభం పీపీపీ వల్ల? పైగా జనరల్ కేటగిరీ సీట్లో 16,000 రూపాయల ఫీజు, ఇందులో 30 లక్షలు 20 లక్షలు ఉంది ఫీజు. ఇదివరకు సెల్ఫ్ ఫైనాన్సింగ్ అని 50% సీట్లు రిజర్వేషన్లు పోను, మిగిలిన సీట్లలో 50%